ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9:30 లోపు ఒక ఫోన్ కాల్ మీకు రాబోతుంది। జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి। అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఈ యొక్క ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క వృషభ రాశి వారిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే మంచి స్వభావం కూడా వీరికి ఉంటుంది। ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు, చాలా సిస్టమాటిక్ గా కూడా ఉంటారు। ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏప్రిల్ 2వ తేదీ అంటే 2025వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। అలాగే రాత్రి 9:30 లోపు ఒక ఫోన్ కాల్ మీకు రాబోతుంది। మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ని ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది కొంత మిమ్మల్ని ఆందోళన కలిగించే అంశమనే చెప్పుకోవాలి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి। ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు। ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోని మలుపులు కూడా ఉండబోతున్నాయి। భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు। ఇది వరకు మీరు ఏ విషయంలో అయితే చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయం నుండి ఖచ్చితంగా మీరు బయటపడతారు, అంటే సమస్య నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి। వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు। అంటే ఎక్కడైనా ఆఫర్ ఉందని కానీ, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని కానీ, ఈ విధంగా మీ యొక్క స్నేహితుల నుండి కానీ, సన్నిహితుల నుండి కానీ ఒక ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకోబోతున్నారు। అలాగే వృషభ రాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ఖచ్చితంగా అందిస్తుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ సభ్యుల కారణంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి ఈరోజు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది। ఇది వరకు సపోర్ట్ చేయని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీకు ప్రతి అంశంలో సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి। బయటి ఆహార పదార్థాలు తినటం వల్ల మీకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం। దూర ప్రయాణాలు చేస్తున్నవారు నిద్రలేమితో అలసటతో డ్రైవింగ్ చేయకండి, ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు మీకు ఉన్నాయి। స్నేహితులకు సంబంధించి సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళన కలిగించే వార్తనైతే రాత్రి 9:30 లోపు మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। విష్ణు సహస్రనామ పారాయణ కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది। అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది। అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి।